అనంతపురం నుంచి ధర్మస్థలం వెళ్లేటువంటి ఇంటర్ స్టేట్ కేఎస్ఆర్టీసీ సర్వీస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఈ బస్ వచ్చేసి 39 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. అనంతపురం నుంచి ధర్మస్థలం వెళ్లేటువంటి బస్ ఛార్జెస్ కూడా పెరిగినాయి, వాటి గురించి కూడా వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ బస్ వచ్చేసి అనంతపురం నుంచి ఉదయం 5:15 బయలుదేరుతుంది. ధర్మస్థలం చేరుకోవడానికి సాయంత్రం 5:30 అవుతుంది. మొత్తం 12 గంటల సేపు జర్నీ పడుతుంది. అనంతపురం నుంచి ధర్మస్థలం కి టికెట్ వచ్చేసి 550 ఉంది. మరి బస్ ఎలా వెళ్తుందంటే వయా ఎన్ఎస్ గేట్, చెన్నై కొత్తపల్లి, పెనుగొండ, హిందూపురం, కొడిగేనహల్లి, మధుగిరి, కొరటగిరి, తుమ్కూర్, టిప్టూర్, హసన్, సకలేశ్పుర, గుండియా మీదుగా ధర్మస్థలానికి చేరుకుంటుంది. ఈ బస్సు హిందూపురం చేరుకోవడానికి ఉదయం 7:15 అవుతుంది. మధుగిరికి చేరుకోవడానికి ఉదయం 9:40 అవుతుంది. అనంతపురం నుంచి మధుగిరికి టికెట్ వచ్చేసి 206 ఉంది. తుమ్కూర్ కి చేరుకోవడానికి ఉదయం 10:20 అవుతుంది. అనంతపురం నుంచి తుమ్కూర్ కి టికెట్ వచ్చేసి 244 ఉంది. టిప్టూర్ కి చేరుకోవడానికి మధ్యాహ్నం 12:30 అవుతుంది. హాసన్ కి చేరుకోవడానికి మధ్యాహ్నం 1:40 అవుతుంది. సకలేశ్పుర కి చేరుకోవడానికి మధ్యాహ్నం 3:20 అవుతుంది. తిరిగి ఈ బస్సు ధర్మస్థలం నుంచి అనంతపురం వెళ్ళడానికి ఈ బస్సు ధర్మస్థలంలో ఉదయం 6:10 బయలుదేరుతుంది. అలాగే తుమ్కూరు నుంచి మధ్యాహ్నం 1:40 బయలుదేరుతుంది. హిందూపూర్ చేరుకోవడానికి సాయంత్రం 4 గంటలు అవుతుంది. అనంతపురం చేరుకోవడానికి సాయంత్రం 6:30 అవుతుంది. మరి ఇలాంటి బస్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.